తండ్రి, మీరు మమ్మల్ని కాచి కాపాడారు, సజీవ లెక్కలో ఉంచారు దేవా. మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాలాన తండ్రి మీ మాటలు తండ్రి మేము ధ్యానించుకుంటుండగా ఇగో తండ్రి మీరే తండ్రి మాకు తోడుగా ఉండండి. మా జీవితాలకు తండ్రి కావలసినటువంటి మీ మాటలు తండ్రి బండవారైనటువంటి హృదయాలను తండ్రి మరి బద్దలు చేసేటువంటి మీ మాటలు మాంసపు గుండెగా తండ్రి మార్చేటువంటి మీ మాటలు తండ్రి ఇగో తండ్రి మా వినికిడిలో ఫలించేలాగా తండ్రి మీ కృప చొప్పున నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ నామమున తండ్రి ఆమేన్. క్రీస్తునందు ప్రతి ఒక్కరికి మరొకసారి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట మనకి రాయబడింది. ఒకసారి మనం చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 21. ఆత్మకుడి ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి అంటున్నాడు. ఇక్కడ ఒక చక్కటి మాటను దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఏ పని పడితే ఆ పని చేయండి, ఎలా పడితే అలా బ్రతకండి, మీకు నచ్చినట్లుగా మీరు ఉండండి అని బైబిల్ చెప్పటం లేదు. ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఒకటి బాగా వైరల్ అవుతుంది. స్త్రీల వస్త్రధారణ విషయంలో ఒక హీరో గారు కామెంట్ చేశాడు. ఏమని చేశాడనంటే, చక్కగా నిండుగా బట్టలు కట్టుకోండి అని కొన్ని పదాలు విషయాలు ఆయన మాట్లాడుతూ వచ్చాడు. దానికి ఒక ఆవిడ స్పందించింది. ఏమని స్పందించిందంటే, నా శరీరం నా ఇష్టం అని, నాకు నచ్చినట్టుగా నేను ఉంటానని ఆవిడ. మాకెవరు మీరు చెప్పటానికి, మాకు నచ్చినట్టుగా మేము ఉంటాము అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. ఎవరికి నచ్చినట్లుగా వారు వెళ్తూ ఉన్నారు. సర్లే, వాళ్ళ గురించి మనకి అనవసరం. కానీ ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడనంటే, సమస్తాన్ని పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి అని. దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే ఆప్షన్ ఇచ్చేస్తున్నాడు. ఎలాగనంటే, మీరు ఏ మార్గంలో వెళ్తున్నారో, మీరు ఎలా బ్రతకాలనుకుంటున్నారో, మీరు ఎలా ఆలోచిస్తున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. సమస్తాన్ని పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి. మనకు తెలుసు, స్త్రీల విషయంలో బైబిల్ కూడా కొన్ని నియమాలు చెప్పింది. ఏమని చెప్పింది అంటే, భక్తి గల స్త్రీల వలె ఎలా ఉండమంది. మన వస్త్రధారణ గురించి కూడా బైబిల్ చెప్పింది. ఏమందంటే, భక్తి గల స్త్రీల వలె ఉండమని చెప్పింది. ఎందుకు భక్తి గల స్త్రీల వలె ఉండమని చెప్పింది అని అంటే, మన వస్త్రధారణ బట్టి కూడా ఎదటి వారి యొక్క ఆలోచన విధానాలు ఏమవుతుంటాయి, మారుతుంటది. పురుషులకు కూడా నియమం లేదని అంటే, చాలా మంది అనుకుంటారు పురుషులకి నియమం లేదనుకుంటారు. పురుషులకి నియమం ఉంది. ఎందుకంటే మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? ప్రభువును పోలి మనం నడుచుకోవాలి. ప్రభు వారు కూడా ఎలా పడితే అలా జీవించలేదు, ఎలా పడితే ఆయన అలా ఉండలేదు. సమస్తాన్ని పరీక్షించి మనం ఏం చేయాలంటే మేలైన దాన్ని చేపట్టాలి. మనకి ఇంకా బాగా అర్థం కావడానికి చెప్పాలనంటే, మనం మార్కెట్కి వెళ్తాం, కూరగాయలు కొనుక్కుంటాకి వెళ్తాం, మార్కెట్కి వెళ్తాం. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? పుచ్చివి ఏమన్నా ఉంటే పుచ్చివి తీసి, అంటే మంచి పాడబోసేసి పుచ్చివి తీసి, పుచ్చివి ఏమైనా కూర వండుకుంటామా? పుచ్చివి కూర వండుకో. ఏం చేస్తాం? ఆ పుచ్చివన్నీ
బయటపడేస్తాం. బయటపడేసి మంచి తీసుకుంటాం. మంచి తీసుకుని ఏం చేస్తామంటే దాన్ని కూరొట్టుకుని మనం తింటాం. అంటే మనం ఒక వస్తువు కొనేటప్పుడు కానీ, ఒక కూరగాయలు కొనేటప్పుడు కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏరుకుని ఏం చేస్తూ ఉంటాం? మనం స్వచ్ఛమైనవి, మనకి స్వచ్ఛమైనవి, నాణ్యమైనవి, నమ్మకమైనవి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే తీసుకుంటూ ఉంటాం. ఈరోజు మరి మనం చెప్తున్నటువంటి మాట మీ వినికుడిలో కానీ, నా వినికుడిలో కానీ, మనందరి హృదయాల్లో కూడా చాలా పదిలిపరుచుకోవాలి. చాలా పదిలిపరుచుకోవాలి. ఎందుకంటే సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని ఏం చేయాలి? పరీక్షించాలి. దీనివల్ల నాకు ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండదా? నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని వలన నాకు ఎంతవరకు ప్రయోజనకరం, నేను ఎంతవరకు ఆరోగ్యకరంగా ఉంటాను. తినే వస్తువుల విషయంలో మనం ఆరోగ్యం కావాలనుకున్నప్పుడు ఏది పడితే తినడానికి లేదు. రోగాలు రావాలనుకుంటే ఏది పడితే అది తినచ్చు. అవునా కదా? అలాగే ఆత్మీయ జీవితం విషయంలో దేవుడు చెప్తూ అంటున్నాడు, మీరు ఎలా పడితే అలా ఉండకండి, మీరు ఎలా పడితే అలా బ్రతకండి, సమస్తాన్ని పరీక్షించండి. ఒకసారి ఆలోచించుకోండి. చాలా మంది చాలా పనులు చేస్తున్నారు. ఆ పనులు చేస్తున్నప్పుడు ఆ పనుల వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి, దానివల్ల వచ్చేటువంటి ప్రతిఫలాలు ఏంటని ఒకసారి మీరు ఆలోచించుకుని పరీక్షించి ఏం చేయండి? సమస్తాన్ని పరీక్షించండి. ఎందుకు సమస్తాన్ని పరీక్షించాలని అంటే అన్ని మంచివి లేవు, అన్ని మంచివి కావు. అందుకనే సమస్తాన్ని పరీక్షించి ఏం చేయమంటున్నాడు? మేలైన దానిని చేపట్టమని. మనం ఎలా ఆలోచించాలి ఈ విషయాన్ని అని అంటే బైబిల్లోకి వెళ్ళి ఇందాక చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుండి ఒకసారి మనం చూద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు అంటున్నాడు. మోషే గారు ఒక గొప్ప నాయకుడు. మోషే గారు ఒక గొప్ప నాయకుడు. చరిత్రలో తనకంటూ ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి వ్యక్తి మోషే గారు. ఆయన ఎలా పడితే ఆయన అలా జీవించలేదు. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, ఆయనకి కూడా జీవితంలో కొన్ని ఎదురయ్యాయి. ఒకవేళ మీ జీవితంలో కూడా ఏమైనా ఎదురవుతున్నాయో లేవో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఆయన జీవితంలో కొన్ని అవకాశాలు వచ్చాయి. ఆ అవకాశాలు ఏంటంటే మోషే గారు 40 సంవత్సరాలు ఐగుప్తు యొక్క రాజకుమార్తె యొక్క కుమారుడుగా ఎదుగుతున్నాడే. ఆయన ఎవరికి పుట్టాడైనా? హెబ్రీలకు పుట్టాడు. ఎక్కేబోయేదు అమ్రాము వారి తల్లిదండ్రులు, ఆయన తల్లిదండ్రులు. ఆయన ఎదుగుతున్నాడు. ఎందుకంటే చాలా అందగాడట. ఎవరో మోషే గారిని చూశారంటే ఎవరైనా సరే మేకప్ హీరో కదా. కొంతమంది స్వతహాగా అందం ఉంటుంది, కొంతమంది మేకప్ వేసుకోవాలి. అవునా కదండి? ఇప్పుడు హీరోలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు. కొంతమంది స్వతహాగా అందం ఉంటుంది, కొంతమంది మేకప్ వేసుకుంటే కానీ అందం రాదు. కొంతమంది మేకప్ వేసుకోకపోయినా వారు అందంగానే ఉంటారు. ఈయన మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే ఇచ్చినటువంటి అందం. ఆ అందానికి ఎవరు ఫిదా అయిపోయారు అనంటే ఫరో కుమార్తె ఏమైపోయిందంటే ఆ బాబుని చూసి, చేతిలో ఉన్నటువంటి ఆ బాబుని చూసి. చూడండి, చిన్నపిల్లలు అందంగా ఉన్నారు, కొన్ని గిల్లెత్తా ఉంటారు పిల్లలు. కొంతమంది కొరికేస్తా ఉంటారు, ముద్ద చేసేసేసి. కొంతమంది ఏమో గిల్లెత్తా ఉంటారు,
పిల్లల్ని చిన్నపిల్లల్ని చూసుకుని ఏం చేస్తూ ఉంటారంటే తీసుకెళ్ళిపోతూ ఉంటారు, బాగా చక్కగా అందంగా ఉంటే. ఒకవేళ అందంగా ఒకవేళ లేకపోతే మన పిల్లలు మనకే ముద్దు, అంతే కదా. కాకి పిల్ల కాకి ముద్దు అంటారు, నిజమే. ఈ ఎవరు పుట్టిన పిల్లలు వాళ్ళకే ముద్దు. అవతల పక్కలు ఎంత బాగున్నా మన పిల్లలు మనకు బాగా నచ్చుతారు, నచ్చాలి కూడా. అదే వాస్తవం, అదే కరెక్ట్. అయితే ఈ బాబు ఎంత చక్కగా ఉంటాడనంటే ఆ ఫరో కుమార్తె చూసినప్పుడు ఆ నదిలో ఆ బాబులో కొట్టుకుని వస్తున్నాడు, ఒక పెట్టిలో పెట్టేస్తారు, జమ్ము పెట్టిలో పెట్టేసినప్పుడు కొట్టుకుని వస్తున్నాడు బాబు. వస్తున్నప్పుడు ఏంటి పెట్టి అని చూసినప్పుడు తెరవగానే మెలమెల మెరుస్తున్నటువంటి బంగారం లాగా ఆ బాబు కళ్ళకు కనబడేసరికి ఎవరు ఈ బాబు అని అంటే, ఇదిగో ఈ ఎబ్రిల్ ఒక కుమారుడేమో అని చెప్తున్నప్పుడు మిరియం వచ్చి మీకు ఒక దాదిని తీసుకురమ్మంటారని అడిగింది. ఓకే పెంచన్నారు, ఎదుగుతున్నాడు. హెబ్రీయులకు పుట్టిన పిల్లవాడిగా ఎదుగుతులేదు. ఎలా ఎదుగుతున్నాడు? ఒక ఐగుప్తు సింహాసనం కళ్ళ ముందు కనబడుతుంది. ఈరోజు తెలివైన వాడు ఎవరు అని అంటే, సమాజంలో వచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకున్నవాడు తెలివైనవాడు. సమాజంలో ఎవరు తెలివైనవాడు అని అంటే, సమాజంలో గొప్పగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నవాడు తెలివైనవాడు. వాడు చాలా తెలివైనవాడు రా అంటారు. అదే అవకాశాలను పోగొట్టుకున్నవాడు ఏమంటారు? ఈడు తెంగరోడు, ఈడు అమాయకుడు అని అనుకుంటారు. అవునా కదండి? ఇప్పుడు చేసే పని ఏదన్నది ఆలోచించరు. ఈరోజు ఎదగడానికి ఎన్ని అవకాశాలైనా ఎత్తుక్కుంటారు. అవసరం మీద కాళ్ళ మీద పడైన అవకాశాలని ఎత్తుక్కుంటారు. కానీ అవకాశమే కాళ్ళ దగ్గరికి వస్తే, ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం కోసం కాళ్ళ మీద పడేవాళ్ళు ఉంటారు, కాళ్ళ తిరిగేలా ఉంటారు. అదే కాళ్ళ మీద పెడితే ఉద్యోగమే. ఆస్తిపాస్తుల కోసం కాళ్ళు అరిగేలా పనిచేసే వాళ్ళు ఉంటారు. అదే కాళ్ళ దగ్గరికి ఆస్తిపాస్తులు వస్తే, ఒకసారి ఆలోచించండి, బాగా ఆలోచించండి. బైబిల్ మనకి ఏం చెప్తుంది అని అంటే, బైబిల్ ఒక గొప్ప నీతి చెప్తుంది. సమస్తాన్ని పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి. మన జీవితంలో దేవుడి ద్వారా వచ్చే అవకాశాలు వేరు, దుష్టుని ద్వారా వచ్చే అవకాశాలు వేరు. ఇప్పుడు ఇక్కడ కళ్ళ ముందు ఒకటి కనబడుతుందట. మోషే పెద్దవాడేడట విశ్వాసమును బట్టి. ఈరోజు చాలా మంది మనకు విశ్వాసం ఉందా లేదా? మన విశ్వాసమా కాదా? ప్రభువుని నమ్ముకున్న మనం ఎవరిని విశ్వసిస్తున్నాం? ప్రభువుని మనం విశ్వసిస్తున్నాం. మన విశ్వాసులమేనా? విశ్వాసులమా కదా? పిశాచులమా? విశ్వాసికి పిశాచికి తేడా ఉంటుంది. విశ్వాసులమేగా? విశ్వాసులమైతే ఏం చేద్దాం? విశ్వాసం మనిషిని ఏం చేస్తుంది అంటే యథార్థంగా ఉండేలా చేస్తుంది. అందరూ విశ్వాసులు కాలేరు, అందరూ విశ్వాసులు అవ్వరు. చర్చికి వెళ్ళినంత మాత్రాన మనం విశ్వాసులు అవ్వం, చర్చికి వచ్చినంత మాత్రాన మనం భక్తులు అవ్వం. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే ప్రార్థనకు వచ్చిన భక్తులు మనం అనుకుంటారు. కరెక్ట్ కాదు అది. బైబిల్ దాన్ని సపోర్ట్ చేయట్లేదు. బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, విశ్వాసానికి సంబంధించిన క్రియలను చేస్తుంది. విశ్వాసం ఈరోజు నీకు నాకు విశ్వాసం ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మనందరం కూడా విశ్వాసమో కాదో మనం చెక్ చేసుకోవాలి. విశ్వాసం ఏం చేస్తుంది అంటేనట, విశ్వాసమును బట్టి చదవండి. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎంచుకొని అల్పకాల పాప భోగము అనంటే, విశ్వాసం ఏం చేస్తుంది అంటేనట అల్పకాల పాప భోగం. విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది అంటే, నిజంగా మన విశ్వాసులమైతే క్షణికాలము అనుభవించే సుఖాల కోసం నచ్చినట్టుగా బ్రతకదు.
ఇప్పుడు కాళ్ళ దగ్గరికి వచ్చింది ఏంటి? సింహాసనమే ఎవరి కాళ్ళ దగ్గరికి వస్తుంది? ఇప్పుడు మీకు బాగా అర్థం కాదని చెప్తారంటే, ఎవరో వాళ్ళు వచ్చారు, వచ్చి ఏంటి మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తున్నాను, మీరు ఏమో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, రేపు నుంచి మీరే ఎమ్మెల్యే అంటే కాళ్ళ దగ్గరికి వస్తే మనకి అధికారం కాళ్ళ దగ్గరికి వస్తుందంటే ఏం చేస్తాం? ఇప్పుడు ఈయనకు వచ్చిన అధికారం ఏంటంటే ఐగుప్తు. ఇంతకీ ఐగుప్తీయులు ఎవరు? ఎవరిని బాధ పెడుతున్నారు ఐగుప్తీయులు? హెబ్రీయులను, ఇశ్రాయేలులను ఏం చేస్తున్నారు? తన స్వజనులను బాధ పెడుతున్నటువంటి సింహాసనం, తన స్వజుల యొక్క నాశనాన్ని కోరుకునే సింహాసనం. అంటే నా ప్రజలేమో, నా రక్త సంబంధులేమో బాధలు అనిపిస్తున్నారు, నా రక్త సంబంధులేమో ఇబ్బందులు అనిపిస్తున్నారు, నా రక్త సంబంధుల చేత కఠినమైన పనులు చేసుకుంటున్నారు, నా రక్త సంబంధులు నలిగిపోతుంటే, నా రక్త సంబంధులు ఇబ్బంది పడుతుంటే, నా రక్త సంబంధుల్ని ఎంతో మందిని చంపేస్తే వచ్చేటువంటి ఆ సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు ఏం చేశారు? ఆ రక్త సంబంధుల్ని ఏం చేశారు? ఎంతో ఇబ్బందులు గురి చేశారు. రక్త సంబంధులు ఎంతో ఇబ్బందికి గురి చేస్తే ఇప్పుడు అటువంటి సింహాసనం మనమైతే తెలివితేటలుగా మాట్లాడతాం. ఏమని మాట్లాడతాం? దేవా మాకు మంచి సహాయం చేసావు, ఇదిగో ఈ సింహాసనం నాకు వచ్చిన తర్వాత నేనేం చేస్తాను, మా వాళ్ళకి వాళ్ళ అవకాశాలు అని కల్పించేస్తానని మనం తెలివితేటలుగా మనం మాట్లాడుకుంటాం. మనం తెలివితేటలు ఎక్కువ. ఏమండి, మనం దేవుణ్ణి కూడా ఏం చేద్దాం అనుకుంటాం అంటే పాపంలో పార్ట్నర్షిప్ చేద్దాం అనుకుంటున్నాం. మామూలు తెలివితేటలు కదా. మనిషి తప్పు చేస్తాడో, తప్పు చేసి ఎవరిని పార్ట్నర్షిప్ చేద్దాం అనుకుంటాడో? దేవుణ్ణి పార్ట్నర్షిప్ చేద్దాం అనుకుంటాడు. ఇక్కడ ఈయనకి అల్పకాల పాపభోగం ఎదురైందంట. నిజంగానండి, ఇతను రాజు అయిపోతే, ఇతని పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. కాళ్ళ దగ్గరికి ఏమొచ్చింది? సింహాసనం వచ్చింది. ఇప్పుడు సింహాసనం వచ్చినప్పుడు ఏం చేయొచ్చు? అంటే ఎన్ని సుఖాలండి. విమానాల్లో తిరగచ్చు, మనకు అర్థం కావడానికి. ఇప్పుడున్న జనరేషన్లో విమానాల్లో తిరగచ్చు, బంగళాలు కట్టుకోవచ్చు. అవునా కదా? బంగళాలు కట్టుకోవచ్చు, విమానాల్లో తిరగచ్చు, లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు. ఏమంటే కావలసినంత మంది భార్యలు చేసుకున్నారు కదా అప్పట్లో. సలోమోన్ ఎంతమంది చేసుకున్నాడు మనకు తెలుసు. ఏమంటే రాజ్యము ఇప్పుడు రాజరిక వ్యవస్థలో నచ్చినట్టుగా ఉండొచ్చు. అధికారం మన ఇష్టం, నచ్చినట్టుగా తినచ్చు, నచ్చినట్టుగా తాగొచ్చు, నచ్చినట్టుగా తిరగచ్చు, అడిగేవాళ్ళు లేడు. ఏమంటే చిటికేస్తే పనివాళ్ళు. అవునా కదా? ఆజ్ఞ అనగానే, రాజుగారు ఆజ్ఞ అవగానే వచ్చేసేసి రాజా చిత్తం ఏం చేయమంటారు అని అడిగే పనివారు వచ్చేస్తారు, సైనికులు వచ్చేస్తారు. ఏమండి ఇప్పుడు కాళ్ళ దగ్గరికి ఏమొచ్చేసిందట? సింహాసనం వచ్చేస్తేనట. కాళ్ళ దగ్గరికి సింహాసనం వచ్చేస్తేనట మనం ఏం చేస్తాం? ఈరోజు ఏ అవకాశాలు మన దగ్గరికి వచ్చినా దాంట్లో ఆ అవకాశంలో ఏముండాలి? దేవుని చిత్తం ఉండాలి. ఇప్పుడు ఒకవేళ ఆ సింహాసనం కానీ ఒప్పుకున్నాడు అనుకోండి, మరలా ఎవరి మీద పెత్తనం చేయాలి? ఇశ్రాయేలు మీద ఏం చేయాలి? పెత్తనం చేయాలి. మరలా తన స్వజనులను బాధ పెట్టాలి, తన రక్త సంబంధులను బాధ పెట్టాలి. అవసరమైతే తన రక్త సంబంధులు, తన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్తం కళ్ళజోడాలి. ఇప్పుడు అలాంటి సింహాసనం ఏమనుకుంటున్నాడో? నిజంగా ఎంత మంచోడే కదా. తన స్వజనుల యొక్క క్షేమాన్ని చూసుకుంటున్నాడు. ఈరోజండి కుటుంబాల్లో కూడా నేను బాగుంటే చాలే, నా భర్త ఏమైపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు, నేను బాగుంటే చాలే, నా భార్య ఏమైపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఉన్నారు లేదా? ఇప్పుడు శరీర సుఖాల కోసం సమాజం పరిస్థితి మనం చూస్తున్నాం. శరీర సుఖాల కోసం కడ తెచ్చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి చెప్పుతో కొట్టే భక్తి, మోషే గారి భక్తి. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటేనంటే
చంపేస్తున్నారు, భర్తలను చంపేస్తున్నారు, భార్యలను చంపేస్తున్నారు, అడ్డొచ్చారని పిల్లల్ని చంపేస్తున్నారు. అల్పకాల పాప భోగం ఎంతకాలం ఉంటుందమ్మా? సుఖం ఎంతకాలం ఉంటుంది? ఎన్ని నిమిషాల సుఖం కోసం చంపేస్తున్నారు ఈరోజు? ఎన్ని నిమిషాల సుఖం కోసం కాపురాలను పాడు చేసుకుంటున్నారు? ఎన్ని నిమిషాల సుఖం కోసం భర్తలను కడతీర్చేస్తున్నారు? భార్యాభర్తల మధ్య ఉన్నది జీవితం కదా. భార్యాభర్తలు జీవితం క్రమమైన జీవితం కాదా? ఈరోజు జరుగుతున్న పరిస్థితులకు ఒక గొడ్డలి పెట్టు లాంటి సమాధానమే మోషే గారి జీవితం. తన రక్త సంబంధుల కొరకు ఏమనుకుంటాడట? అటువంటి పాప జీవితం, అటువంటి భోగం, అల్పకాల పాప భోగం. ఇది అల్పకాల పాప భోగం. ఈ భోగం ఎంతకాలం ఉంటుంది? అల్పకాలమే. క్రమమైన జీవితం, క్రమమైన కుటుంబం. బైబిల్ ఏం చెప్తుందంటే, నీ కాళ్ళ దగ్గరికి మరో అవకాశం వచ్చినా నువ్వేం చేయాలి? నిజంగానండి, మోషే గారు ఆ సింహాసనం మీదకి వెళ్ళిపోతే డబ్బుకు డబ్బు, హోదాకి హోదా, రాజరికానికి రాజరికం, ఆనందాలకి సంతోషాలకి కొద్దిగా ఉందమ్మా. విశ్వాసం. ఈరోజు చర్చకు వస్తేనే విశ్వాసం కాదు. చర్చకు వచ్చినంత మాత్రాన విశ్వాసురాలు అయిపోం. చర్చకు వచ్చినంత మాత్రాన మనం విశ్వాసులం అయిపోం. విశ్వాసం ఏం చేస్తుంది అంటే అల్పకాల పాపభోగాన్ని వద్దటదట. ఇదంతా క్షమం. ఇది అది శరీర సుఖం కావచ్చు, లేకపోతే ధనం కావచ్చు, అది ఏ భోగమైనా కావచ్చు. విశ్వాసం కలిగిన వాడు ఎవరిని చూస్తాడో తెలుసా? ప్రభువుని మాత్రమే చూస్తాడు. విశ్వాసం మనిషిని ఏం చేస్తుంది అంటే పరీక్షిస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది? పరీక్షిస్తుంది. సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. సమస్తాన్ని పరీక్షించండి. ఏదో చెప్పారని కాదు. బైబిల్ ఎలాంటిది? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. బైబిల్ ఎలాంటిది? అర్థమైతే జీవితాలు చాలా బాగుంటాయమ్మా. అర్థమైతే కుటుంబాలు చాలా బాగుంటాయమ్మా. అర్థమైతే భార్యాభర్తల బంధాలు చాలా బాగుంటాయమ్మా. అర్థమైతే మన పిల్లలు బాగుంటారమ్మా. అర్థమైతే మనం బాగుంటామా. విశ్వాసం ఏం చేస్తుంది? మనం తప్పులు చేయనివ్వదు. విశ్వాసం మనల్ని పాపం వైపుకి అడుగులు వేయనివ్వదు. మరి ఈరోజు చాలా మంది మరి మనల్ని విమర్శించే వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. మరి చర్చకు వచ్చి ఇలాగే ఉంటున్నారా అనే వాళ్ళు ఉన్నారా లేదా? అలా విశ్వాసులు కదా. ఎవరో పిశాచులు. మన విశ్వాసాలు ఉందాం, పిశాచులు ఉందామా? పిశాచు ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? పిశాచు ఏం చేస్తుంది చెప్పండి? ఎంతంత గోల్డ్, ఎంతంత పళ్ళు. ఇలా నోరు తెరిస్తే పళ్ళు బయటకు వస్తాయి. ఇలా చేతులంటే గోల్డ్ వచ్చేస్తూ ఉంటాయి. పిశాచు. చర్చకు వస్తే మనం పిశాచుల్లో ఉండకూడదు. మళ్ళీ అంటారు కొంతమంది, ఆ దెయ్యాన్ని వదలకూడదామని అంటారు. అసలు దెయ్యాలు ఉన్నాయి, లోపల ఉన్నాయి. అసలు దెయ్యాలు ఎక్కడ ఉన్నాయి? ఉండకూడదు. సమస్తాన్ని ఏం చేయాలి? మోషే గారు ఏం చేస్తున్నాడట? నేను ఎలా పడితే అలా ఉంటానంటలేదట. నేను ఎలా పడితే అలా బ్రతుకుతాను అంటలేదట. నా శరీరం నా ఇష్టం అని అంటలేదట మోషే గారు. ఈరోజు అన్ని కూడా నా శరీరం నా ఇష్టం అంటున్నారు. ఇది ఈ మధ్యలో బాగా ట్రోల్ చేస్తున్నారు. నీ శరీరం నీ ఇష్టం అంటే ఒకడు అంటాడు, నా కళ్ళు నా ఇష్టం నేను చూస్తాను అంటాడు. ఒకడు అంటున్నాడు, అమ్మా మీ ఇష్టం అమ్మా, మీరు ఏం చేసినా పర్వాలేదమ్మా, మీకు స్వేచ్ఛ ఉంది, మీరు చూపించండి అమ్మ, ఇబ్బంది ఏమైనా అంటారు. మీకు స్వేచ్ఛ ఉంది, మీరు ఇప్పుకు తిరగండి, మీరు చూస్తామంటున్నాడు ఒకడు. ఎంత దారుణంగా ఉన్నాయంటే సమాజంలో పరిస్థితులు. సమస్తాన్ని పరీక్షించి ఏం చేయాలి? మేలైన దానిని
ఈరోజండి మంచి చెప్పడం కూడా ఒకవేళ ఏమైనా వల్గారిటీ వాడామనుకోండి ఆడు ద్రోహాడు. మనం చెప్పాలనుకున్న మంచి కూడా చాలా జ్ఞానంగా చెప్పాలి. లేకపోతే ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో మంచిని స్వీకరించే వాళ్ళు లేరు. ఒకవేళ మంచి చెప్పామనుకోండి ఆ మంచి చెప్పిన వాడి మీద ఏం చేస్తున్నారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని అంటున్నారు. కానీ మనకు బైబిల్ ఏం చెప్తుంది స్త్రీల విషయంలో? మన బైబిల్ ఏం చెప్తుంది? పేతురు రాసిన పత్రికలో మనకు కనపడుతూ ఉంటే పేతురు గారు రాసిన పత్రికలో, పేతురు గారు రాసిన పత్రిక అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలని. ఎలా ఉండాలంటున్నాడు దేవుడు? భక్తి గల స్త్రీలాగా పవిత్రమైనటువంటి ప్రవర్తన. మీ భర్తలకు ఏం చేయమన్నాడు? పని మనుషుల్లో ఉండమని లేదు. పని మనుషులో ఉండడం వేరు, వినడం వేరు. విధేయత చూపడం వేరు, విధేయత చూపడం వేరు. ఒక పని మనిషిలా భావించడం వేరు. విధేయత వస్త్ర అలంకారం విషయంలో కూడా దేవుడు ఎలా చెప్తున్నాడు? తగు మాత్రపు. ఎందుకలా? మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి అని చెప్పాలిగా బైబిల్. మీకు నచ్చినట్టుగా మీరు ఉండాలని చెప్పచ్చుగా. మీకు ఫ్రీడమ్ ఉంది అని చెప్పచ్చుగా. పురుషులారా మీకు ఫ్రీడమ్ ఉంది, మీకు నచ్చినట్టుగా ఉండండి పురుషుడికి చెప్పచ్చుగా. పురుషుడికి చెప్పలేదు, స్త్రీకి చెప్పలేదు. పురుషుడికి కూడా చెప్పాడు, రే నువ్వెలా ఉండాలి? ఏకపత్ని పురుషుడిగా ఉండాలి. మరి నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండొచ్చు అని చెప్పచ్చుగా. పురుషులకి చెప్పాడా? పురుషులకి చెప్పలేదు. పురుషులకి నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండమని చెప్పలేదు. స్త్రీలకి నీకు నచ్చినట్టు నీ భార్యను నువ్వేం చేయాలి? ప్రేమించి. ఎవరన్నా మళ్ళీ పెళ్లి చేసుకుని అనుకోవాలి ప్రేమ అంటే కుదరదు. ఈ మధ్యలో ఈ ఎక్కువైపోయినాయి దరిద్రాలు. ఏమండి? మామూలు దరిద్రాలు కాదు. దేవుడు ఏమన్నాడు? వేశ్య శాంగులకును వ్యభిచారులకు దేవుడు ఏం చేస్తానన్నాడు? తీర్పు తీరుస్తానన్నాడు. ఏమన్నాడు దేవుడు? తీర్పు తీరుస్తానన్నాడు. దేవుడు ఏం చేస్తానంటే తీర్పు తీరుస్తానన్నాడు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకమని దేవుడు చెప్పట్లేదు, నిన్ను నన్ను చెప్పట్లేదు. ఈరోజు మనల్ని బట్టే మన కుటుంబం, మనం నమ్ముకున్న కుటుంబం ఉంది, మనం నమ్ముకున్నటువంటి సంఘం ఉంది. మనల్ని నమ్మి దేవుడు సంఘంలోనికి మనల్ని నడిపించాడు. మనం ఎవరిని నచ్చినట్టుగా వాళ్ళు ఉండమనంటే అండి వ్యవస్థలు పాడైపోవచ్చు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటే వ్యవస్థలు పాడైపోతాయి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటే కుటుంబాలు పాడైపోతాయి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటే సంఘాలు పాడైపోతాయి. అవునా కదండి? ఈరోజు నాకు నచ్చినట్టుగా నేను ఉన్నాను అనుకోండి, నన్ను నమ్ముకుని ఎవరున్నారో? వైఫ్ ఉంది. నన్ను నమ్ముకుని ఎవరున్నారో? నా పిల్లలు ఉన్నారు. నాకు నచ్చినట్టుగా నేను ఉండి కొంతకాలం నేను నాకు నచ్చినట్టుగా ఉండి ఇప్పుడు నాకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోతే ఎవరు అన్యాయం అయిపోతారు? నాకు నచ్చినట్టుగా నేను ఉండొచ్చుగా. భార్య నచ్చినట్టుగా భార్య ఉంటే, భర్త నచ్చినట్టుగా భర్త ఉంటే వెనకాల జనరేషన్ ఏమైపోద్ది? పరీక్షించండి. మేలైన దానిని చేపట్టండి, పరీక్షించండి. మీరు మేలైన దానిని చేపట్టాలి. సమస్తాన్ని పరీక్షించేయాలి. అప్పుడు కుటుంబం బాగుంటుంది. వెనకాల వచ్చేటువంటి జనరేషన్ బాగుంటుంది. ఈరోజు నాకు నచ్చినట్టుగా నేను ఉంటానంటున్నారు, నాకు నచ్చినట్టుగా నేను వేసుకుంటానంటున్నారు, నాకు నచ్చినట్టుగా నేను తిరుగుతానంటున్నారు. ఈ మధ్యలో కొన్ని చట్టాలు కూడా ఏం చేస్తున్నాయంటే తప్పు కాదు అని చెప్పేస్తున్నాయి, స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడు తప్పు కాదు అని స్టేట్మెంట్లు ఇచ్చేస్తే వివాహాలు ఎందుకు,
అవునా కదండి? వివాహం పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఇంకా మొత్తం పెళ్లి వ్యవస్థను రద్దు చేయొచ్చు కదా, చంపేస్తారు. పెళ్లి వ్యవస్థను రద్దు చేయాలంటే వాళ్ళ మీద అడిగిపోతారని ఇలాంటి చట్టాలు చేయట్లేదు. మొత్తం పెళ్ళిళ్ళు తీసిపడేచ్చుగా. మళ్ళీ ప్రమాణాలు ఎందుకు, పెళ్ళిళ్ళు ఎందుకు, వీళ్ళకి కట్నాలు ఎందుకు, వీళ్ళకి కొంపలు ఎందుకు కట్టడం? శుభ్రంగా అడుగుల్లోకి పోయి శుభ్రంగా నచ్చినట్టుగా తిరిగి నచ్చినట్టుగా ఆకులు కట్టుకుని ఇంక ఎవరికి నచ్చినట్టు అది బతకచ్చు. అవునా కదా? దేవుడు మనకి పర్మిషన్ ఇవ్వట్లేదమ్మా. దేవుడు మనకి పర్మిషన్ ఇవ్వట్లేదు. మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి అని అంటలేదు. మన మీద కుటుంబాలు ఆధారపడ్డాయి, మన మీద వ్యవస్థలు ఆధారపడ్డాయి. మనం సమాజానికి శ్రేయస్కరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మన వల్ల కలగాలి తప్ప మన వల్ల సమాజానికి కానీ కుటుంబానికి కానీ సంఘానికి కానీ ఏం కలగకూడదు, నష్టము కలగకూడదు. మోషే గారి కాళ్ళ దగ్గరికి ఏమొచ్చింది? యోసేపు కాళ్ళ దగ్గరికి ఏమొచ్చింది? యోసేపు కాళ్ళ దగ్గరికి వచ్చిందే లేదా? భర్త మంచోడే కదా, ఫరో మంచోడే కదా, మంచోడే కదా. కొంతమందికి మంచిగా చూస్తే నచ్చదేమో, కొంతమందికి మంచిగా చూడకూడదేమో, బాగా చూసుకోకూడదేమో. కొంతమంది పురుషులు అలాగే ఉంటున్నారు, కొంతమంది స్త్రీలు అలాగే ఉంటున్నారు. ఒకవేళ వాక్యం లేక అలాగే అయిపోతే అది వేరు. వాక్యం ఉన్న తర్వాత మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం వింటున్నాం, మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా పడితే అలా ఉండడానికి వీలు లేదు. సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. ఆదాము ఏం చేశాడు? వద్దన్నాడుగా. ఏమన్నాడా? అవ్వమ్మ ఏమనుకుంది? మా ఇష్టం అనుకున్నారు వాళ్ళు. ఏమైపోయారు? చావుని కొని తెచ్చుకున్నారు. నచ్చినట్టుగా ఉంటాను అని అంటే చావుని కొని తెచ్చుకోవాలి. అరే బండి ఎందుకురా, స్లోగా నడపరా అంటారు. నాకు నచ్చినట్టుగా నేను నడుపుతాను, నా డ్రైవింగ్, నా బండి, నా చేత. ఆడి సావడమే కాదు, ఎవరు కూడా చంపుతాడు, ఎవడో చంపుతాడు. ఆడి సావడమే కాదు, మనకు నచ్చినట్టుగా మనం ఉంటే మనతోనే పోదాం. మనకు నచ్చినట్టుగా ఉంటే మనతో పోదాం. ఎవరితో పోతుంది? కుటుంబాలు పోతాయి. అవునా కదా? అక్కడ ఒక దేశాన్ని కాపాడుతున్నాడు. ఎవరో? ఇశ్రాయేలీలను కాపాడుతున్నాడు మోషే నిలబడటం వల్ల ఎంతమందికి రక్షణ వస్తుంది? ఇశ్రాయేలీలందరికీ ఏమొస్తుంది? నేను నా ప్రజలతో ఏమనిపిస్తాను? నా ప్రజల కొరకు కష్టపడతాను. నా రక్త సంబంధులు నేను ఇబ్బంది పెట్టలేను. వాళ్ళు నా స్వజనులు, నా రక్త సంబంధుల కొరకు అవసరమైతే నేను కష్టాలు అనుభవిస్తాను. నా రక్త సంబంధులకి నేను అవసరమైతే నేనేం చేస్తాను? నా రక్త సంబంధులకి నేనేం చేస్తాను? అవసరమైతే నేను ప్రాణాన్ని పెడతాను అని నిలబడ్డాడు. ఎవరో? మోషే గారు. రక్త సంబంధులకి ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? మన రక్త సంబంధులకి ఏం చేయాలి? మన బంధువులకి మనం ఏం చేయాలి? మనం నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, మన రక్త సంబంధులు మనం ఏం చేయాలి? వాళ్ళకి అన్యాయం జరగచ్చా? జరగకూడదు. చూడండి మోషే గారు, చూడండి, తన రక్త సంబంధులు ఇబ్బంది పడకూడదనట. కాళ్ళ దగ్గరికి వచ్చిందట. ఏంటి? అధికారం కాళ్ళ దగ్గరికి వచ్చింది, భోగం కాళ్ళ దగ్గరికి వచ్చింది. ఫరో కుమారుడు అనిపించుకోవడానికి. ఏమండి నిజంగానండి, ఆ అధికారం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తారు అమ్మా? అందరికీ దండం పెడతారు, పెట్టరా? ఎంతమందికి పెడతారు? ఇంట్లో అందరికీ పెడతారు. అమ్మా నమస్కారం, అమ్మా, అయ్యా నమస్కారం, తాతగారు నమస్కారం, పిన్ని గారు, అమ్మా, చెల్లమ్మా, అయ్యా అంటారా? అందరికీ దండం పెడతారు. మళ్ళీ డబ్బులు పంచి పెడతారు. అధికారం కోసం ఎంత కష్టపడుతున్నారు, కానీ కష్టపడకుండా వచ్చేస్తుంది ఎవరికే? దేవుడు అంటున్నాడు, సమస్తాన్ని పరీక్షించి
ఏం చేయమంటాడు? మేలైన దానిని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఏం చేశాడట? పరో కుమార్తెను కుమారుడని అనిపించుకోవడానికి ఏం చేయలేదట? ఆయన ఒప్పుకొనలేదు అంటాడు. చూడండి నిర్గమకాండంలో చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 2వ అధ్యాయము. నిర్గమకాండం అలా అనుకున్నందుకు ఎన్ని ఇబ్బందులు ఆయన ఎదుర్కొంటున్నాడు. నిర్గమకాండం 2వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి మనం చూద్దాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకున్నాడు. స్త్రీ గర్భవతి అయి కుమారుని కంటే ఆయన మోషే 11వ వచనం చూద్దాం ఒకసారి. ఆ దినములలో మోషే పెద్దవాడైనప్పుడు తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూసెను. ఏమండి చూడండి ఎంత మంచి మనసు. విశ్వాసం ఏం చేస్తుంది? విశ్వాసం ఏం చేస్తుందట? ఇతడు రాజకుమారుడిగా ఎదుగుతున్నా అతనికి దేని మీద ధ్యాస లేదు? సంపాదన మీద ధ్యాస లేదు, అధికారం మీద ధ్యాస లేదు. అక్కడ ఆ రాజుగారి కోటలో రాజకుమారుడుగా అన్ని విద్యలు నేర్చుకున్నవాడిగా ప్రజలందరితోనూ మన్ననలు పొందుకుంటున్న వ్యక్తి. తర్వాత నెక్స్ట్ ఎవరు? మోషే. ఎవరు నోటంటే అన్నా నెక్స్ట్ ఎవరో మోషే. పరిపాలించేది ఎవరు? నెక్స్ట్ మోషేకి అందరూ వంగి దండాలు పెడుతున్నా దండాలను పట్టించుకోవట్లేదు. మోషే గారిని పొగుడుతున్నా మోషేకి పట్టించుకోవట్లేదు. మోషే గారి దగ్గరికి ఎన్ని ఆహార పదార్థాలు వచ్చినా, మోషే గారికి ఎంత సుఖం అనుభవించే పరిస్థితి ఉన్నా మోషే గారికి దేని మీద లేదట? తన ప్రజల దగ్గరికి వెళ్ళాలి, తన స్వజనుల దగ్గరికి వెళ్ళాలి. ఎంత ప్రేమ కదా. ఈరోజు మనకుందా స్వజనుల మీద మనకు ప్రేమ? కనీసం పోలండి మన కుటుంబం మీద మనకు ప్రేమ ఉందా? భర్త కష్టపడే భారాన్ని మనం చూడగలుగుతున్నామా? ఎప్పుడో పొద్దున్న వెళ్తాడు, సాయంకాలం వరకు కష్టపడి వస్తాడు. ఆ భారం మనం చూస్తున్నామా? ఎప్పుడో పొద్దున్న లెగుస్తుంది, సాయంత్రం వరకు కష్టపడుతుంది భార్య. ఆ భారం మనం చూస్తున్నాం. మన రాజ్యాల భారం చూడాల్సిన అవసరం లేదు. ఎవరి భారం చూడాలి? కనీసం తిని కుదురుగా కూర్చోలేక అరగకి ఎడుతున్నారు కొంతమంది. డైజెషన్ ప్రాబ్లం. కొంతమందికి తిన్నది అరక్క తిన్నంగా ఉండలేక ఈరోజు కుటుంబ భారాన్ని పట్టించుకునేవాళ్ళు ఎంతమంది? భర్త భారాన్ని చూసేవాళ్ళు ఎవరు? భార్య భారాన్ని చూసేవాళ్ళు ఎవరు? తల్లిదండ్రుల భారాన్ని చూసేవాళ్ళు ఎవరు? మోషే గారు విశ్వాసం ఏం చేస్తుందట? మనల్ని ఒక మంచి మనసున్న వారిగా మనల్ని నడిపిస్తూ ఉంటాం. విశ్వాసం. ఎవరు పడితే వాళ్ళ విశ్వాసులు కాలేరు. చర్చికి వచ్చినంత మాత్రం మనం విశ్వాసం అయిపోలేవు. చర్చికి వస్తే విశ్వాసం ఏం చేస్తాడో? విశ్వాసం ఏం చేస్తుంది? అల్పకాల పాపభోగాలను పట్టించుకోదు. విశ్వాసం ఏం చేస్తుంది? అల్పకాల పాపభోగం పట్టించుకోదు. నెక్స్ట్ భారాలను చూస్తుందట. భారాలను చూసి వాళ్ళకి తోడుగా ఉండడానికి ఏం చేస్తుందట? ప్రయత్నం చేస్తుందట. ఎవరికి పడితే వాళ్ళకి పరలోకం రాదు. ఎవరికి పడితే దేవుడు పరలోకం వాళ్ళకి ఇవ్వడం. విశ్వాసానికి తగినటువంటి క్రియలు మనకు ఉండాలి. విశ్వాసం ఉండాలి. విశ్వాసానికి తగ్గ క్రియలు మనకు ఉండాలి. ఈ భక్తుల జీవితాన్ని ఎందుకు దేవుడు మన కొరకు రాయించాడనంటే మన ప్రవర్తనను సరి చేసుకోవడానికి దేవుడు. అందుకే సమస్తాన్ని పరీక్షించి ఏం చేయాలట? మనం మేలైన దానిని. ఈరోజు సంఘంలో ఉన్న భారాలు చూసేవాళ్ళు ఉన్నారా? కుటుంబాల్లో ఉన్న భారాలను చూసేవాళ్ళు ఉన్నారా? సంఘం ఏమైపోతే నాకేట అనుకునే వాళ్ళు ఉన్నారు. సంఘం ఎలా జరిగితే నాకేట అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్తారు, వాళ్ళు చూసుకుంటారు అనుకున్న ఉన్నారా? లేదా? భారాలను చూసేవాళ్ళు ఉన్నారా? కుటుంబ భారం చూడడం, సంఘ భారం మనకు అనవసరం, సమాజం అంతకన్నా మనకు అనవసరం. అవునా? కానీ విశ్వాసం ఏం చేస్తుంది? అల్పకాల పాప భోగాన్ని ఎడంకాలతో తంతుంది. విశ్వాసం ఏం చేస్తుంది? భారాలను మోస్తుంది. భారాలను చూశాడట. భారాలను చూసి ఏం చేస్తున్నాడు చూడండి. అప్పుడు అతడు ఆ జనులు ఎబ్రీయులతో కొట్టగా ఎప్పుడు ఏం జరిగింది? 13వ వచనం చూడండి ఒకసారి. మరునాడు అతడు బయటికి వెళ్ళుచుండగా ఎబ్రీయులైన మనుషులందరూ కొట్లాడుచుండేది. అప్పుడు అన్యాయం చేసి వారిని చూసి నీ వేళ నీ పొరుగు వారిని కొట్టుచున్నావని ఇద్దరు అన్నదమ్ములు సహోదరులు కొట్టుకుంటున్నారు, ఎందుకురా మీరు అని అడిగాడట. ఎందుకు? ఇతడు ఎబ్రీయుడిగా లేడు. ఎలా ఉన్నాడు?
ఐగుప్తుడిగా ఉన్నారు. ఏమనుకున్నారో మావాడు కాదు అనుకున్నారు. తెలియదు కదా వీళ్ళకంతా జరిగిందంతా తెలియదు కదా. అలాగా ఏం చేశాడంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలేమో మిథ్యానారాయణలోకి ఏమైపోయాడు, గొర్రెలను కాసుకోవడం ఆ మిథ్యానారాయణకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతనికి వివాహం అయింది. వివాహం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మాంగారు ఉన్నటువంటి ఆ గొర్రెలు ఏవైతే ఉన్నాయో ఇంకా మేపుకుంటా బతికేస్తా మేడం. మరలా దేవుడు ఏం చేశాడు, రా. విశ్వాసం కలిగిన వాడిని దేవుడు ఏం చేయడు, విడిచిపెట్టడం. ఎవరైతే పాపభోగాలను తన్నేస్తారో, ఎవరైతే భారాలను చూసి చలించిపోతారో, ఎవరైతే కష్టాలను చూసి చలించిపోతారో, ఎవరైతే హృదయం మంచి మనసుతో ఏమండి భారాన్ని పంచుకోవడానికి చూస్తూ ఉంటారో, దేవుడు అలాంటి వాళ్ళని ఏం చేస్తాడు, ఖచ్చితంగా మరలా ఏం చేస్తాడో, రా నా పనికి రా. నువ్వు సింహాసనం వద్దనుకున్నావు, కానీ నేను ఏం చేస్తాను, ఒక గొప్ప నాయకుడిగా చేస్తాను. నేను ఒక గొప్ప నాయకుడిగా చేస్తాను. నీ ద్వారా గొప్ప అద్భుతాలు చేస్తాను. నీ ద్వారా గొప్ప ఘనకార్యాలు జరిగిస్తాను. మోషే గారి ద్వారా ఏం చేయించాడు, ఆయన నమ్మిన వారి ద్వారా దేవుడు ఏం చేస్తాడు, అనేకమైనటువంటి ఘనమైన కార్యాలు చేస్తాడు. దేవుడి కొరకు ఎవరైతే నిలబడతారో దేవుడు మర్చిపోడండి. అంటాడు కదా, మంచి నీళ్ళు ఇచ్చినానట. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మంచి నీళ్ళు ఇస్తే మనం బిర్యానీలు తిని మొక్కలు తిని అన్నీ శుభ్రంగా తినేసేసేసి ఇచ్చినవి అన్నీ పొందుకున్న తర్వాత అంటాం, నువ్వు నాకేమి ఇచ్చావు, నాకేం చేసావు అనేవాళ్ళు ఉంటారు. కానీ దేవుడు అంటాడు కదా, గుక్కడి మంచి నీళ్ళు ఇస్తే మర్చిపోనాడు. మరి విశ్వాసాన్ని బట్టి మనం నిలబడినవి, విశ్వాసాన్ని బట్టి మన కాళ్ళ దగ్గరకు వచ్చినా, విశ్వాసాన్ని బట్టి అల్పకాల పాపభోగాన్ని ఏం చేస్తాం, మనం అనుభవించడానికి మనం ఒప్పుకోం. విశ్వాసం తప్పు చేయనివ్వదు. విశ్వాసం భారాలు మోసేలా చేస్తుంది. విశ్వాసం ఘనమైన కార్యాలు జరిగిస్తుంది. మోషే గారిని రమ్మన్నాడు, మోషే గారిని ఆహ్వానించి దాని చరిత్రలో మోషే గారి పేరు నిలబడిపోయింది. ఒక సువర్ణ అక్షరాలతో మోషే గారి పేరు నిలబడిపోయింది. అందుకే అంటాడు కదా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతిని పోలిన వారే నిరంతరం ఏం చేస్తారట, ప్రకాశిస్తారట. కానీ కొంతమంది ఉన్నారు కాలగర్భంలో కలిసిపోయారు. మోషే గారు కాలగర్భంలో కలిసిపోలేదు. నక్షత్రము వలె నిరంతరం ఏం చేస్తున్నాడు ఆయన, చనిపోయినా ఆ ప్రకాశం ఆగలేదు. ఎవరిదే, మోషే గారు. ఇప్పుడు నక్షత్రం ఎక్కడ ఉంటుందమ్మా, మనకు అందనంత ఎత్తులో ఉంటుంది. ఎంత ఎత్తులో ఉంటుంది, సూర్యుడి కన్నా ఎత్తులో ఉంది నక్షత్రం, చంద్రుడి కన్నా ఎత్తులో ఉంది. అంటే అందనంత ఎత్తులో భక్తులు ఉన్నారు. ఎందుకని, వాళ్ళ నక్షత్రాలు మనకు అందనంత ఎత్తులో ఉండిపోయారు. ఇప్పుడు దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళని దేవుడు అందనంత ఎత్తులో అనేకులకు మాదిరిగా ఎలా ఉండాలి, మనం మాదిరిగా ఉంటామో వద్దా, ఎలా ఉండాలమ్మా, మాదిరిగా ఉండాలంటే ఏం చేయాలి, విశ్వాసం ఏం చేస్తుంది, సమస్తాన్ని పరీక్షించి ఏది పడితే తింటాం. కూరగాయలు షాప్కి వెళ్తాం, ఏ పడితే కొనంగా పుచ్చులన్నీ పక్కన ఆడేసి మంచి తీసుకుంటాం. అవునా కదా. తినే పదార్థాల్లో పురుగులు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం, తినం. తినే పదార్థంలో పురుగులు ఉంటే తినం, పాసిపోతే తినం, పాడైపోతే తినం. పాడైపోయినవి పాడేస్తాం, మంచివి మనం తింటాం. అలాగే జీవితంలో కూడా మంచివి ఎన్నుకోండి అంటాడు. అందుకే మంచి మాట ఉంటుందండి, చూద్దాం. మాట ఏంటంటే ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి ఒకసారి మనం చూద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అయినను నాకు ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము
నష్టముగా ఎంచుకుంటే నిశ్చయముగా అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటే నిశ్చయముగా అంటున్నాడు. ఏవేవి నాకు లాభకరములైనాయో అవి క్రీస్తు నిమిత్తం ఎలా ఎంచుకున్నాడట? మోషే గారు కూడా ఎవరి నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాడు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. నాకు నిందలు వచ్చినా గొప్ప భాగ్యం, నాకు అవమానాలు వచ్చినా గొప్ప భాగ్యం, నాకు లగ్జరీ లైఫ్ లేకపోయినా గొప్ప భాగ్యం. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఏం చేద్దాం? సమస్తాన్ని పరీక్షించి ఏం చేద్దాం? మేలైందని ఏం చేద్దాం? నాకు నచ్చినట్టుగా ఉంటానంటే కుదరదు. ఇందులో నాకు నచ్చినట్టుగా ఉంటానంటే కుదరదు. నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను. బాప్టిజం తీసుకున్న వాళ్ళు నాకు నచ్చినట్టుగా నేను ఉంటానంటే కుదరదు. ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, నాకు నచ్చినట్టుగా నేను ఉంటానంటే ఉద్యోగుల నుంచి ఏం చేస్తారు? పీకేస్తారు. మరి బాప్టిజం తీసుకుని మనం నచ్చినట్టుగా ఉంటానంటే ఎలా కుదురుతుంది? నాకు నచ్చినట్టుగా డ్రెస్ వేసుకుంటానంటే ఎలా కుదురుతుంది? కొంతమంది గుండెలు ఎక్కువ తిరుగుతూ ఉంటారు మగవాళ్ళు. ఏదో కండలో ఉండవు ఏముండవు వాళ్ళ దగ్గర కండ ఏమైనా ఉంటుంది? గుండెలు ఎక్కువ తిరుగుతూ ఉంటారు రౌడీ వాళ్ళే. మగవాడైనా ఆడవాళ్ళైనా ఎవరైనా నచ్చినట్టుగా ఉంటానంటే కుదరదు. కొంతమంది కనబడటానికి సిద్ధపడే వాళ్ళు కూడా ఉన్నారు. నేను కనబడాలి, అందంగా కనబడాలి అంటే మనలో ఎవరు కనబడాలి? ప్రభువు వారు కనబడాలి. ప్రభువు మన జీవితంలో కనబడాలి. ప్రభువును పోలి నేను నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి ఏం చెప్పాలి? బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఏం చెప్పాలి? నేను ఎవరు ఫాలో అవుతున్నాను తెలుసా? నేను ప్రభువును ఫాలో అవుతున్నాను, నన్ను చూసి నేర్చుకో అన్నాను. అలాగంటానా? నన్ను చూసి నేర్చుకోవాలని తీసేస్తా చెప్పు. నేను చూసి నేర్చుకోవాలి. మనకు అంత గట్స్ ఉన్నాయా? చర్చకొచ్చే మనకు అంత గట్స్ ఉన్నాయా? నన్ను చూసి నేర్చుకోండి, నన్ను చూసి నేర్చుకోండి చెప్పకపోయినా కనీసం మనం చూసి నేర్చుకునే మాట ఎవరన్నా ఉందా? మనం చూసి ఏం నేర్చుకోవాలి? మన మాటలో ఉన్న వందనం చూసి నేర్చుకోవాలా? భర్తకు లోబడే విధానం చూసి నేర్చుకోవాలా? భార్యని ప్రేమించే విధానం చూసి నేర్చుకోవాలా? పిల్లల్ని పెంచే విషయంలో మనం చూసి నేర్చుకోవాలి. ఏం చూసి నేర్చుకోవాలి మనం? పౌలు గారు అంటాడు కదా, నేను ఎవరిని ఫాలో అవుతున్నాను? ఫాలో అవుతున్నాను, మీరు నన్ను ఫాలో అవ్వండి. ఈరోజు లేదు, మనం ఫాలో అవ్వమనంటే తీసేస్తారేమో. నిన్ను చూసి ఫాలో అవ్వాలా అని చెప్పు, అవునా కదా? కనుక దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు మన మాట ఎలా పడితే అలా ఉండకూడదు, మన పదజాలాలు ఎలా పడితే అలాగా ఉండకూడదు, భర్త ఎడల ఎలా పడితే అలా ఉండడానికి వీలు లేదు. భర్త ఉన్నా భర్త లేకపోయినా, భార్య ఉన్నా భార్య దగ్గర లేకపోయినా, సంఘం మన దగ్గర ఉన్నా దగ్గర లేకపోయినా మనం ఎలా ఉండాలి? బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ఎలా పడితే అలాగా ఉండకూడదు. సమస్తాన్ని పరీక్షించి ఏం చేయాలి? మేలైన దాన్ని. కానీ మనం ఏం చేస్తాం? భౌతిక సంబంధమైన విషయాలన్నీ ఏడతాం, అవునా కదా? ఆడవాళ్ళ షాపులకు వెళ్తారు, బట్టల షాపులకు వెళ్తారు, ఎన్ని తీసేస్తారమ్మా చీరలు? ఈ చీర కాదు, ఆ చీర కాదు, ఆ చీర కాదు, ఈ చీర కాదు, అన్నీ తీసేసేసి అయిపోయిన తర్వాత ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళిపోతారు. అన్ని తినేసుకుంటూ సర్లే. కానీ ఈ చీర కాకపోతే ఆ చీర, ఆ చీర కాకపోతే ఈ చీర, ఓకే. ఈడు కాకపోతే ఆడు కాకపోతే ఈడు అన్నట్టు ఉండకూడదు. ఈమె కాకపోతే ఆమె కాకపోతే ఈమె అన్నట్టు ఉండకూడదు. ఛాయిస్ ఇవ్వలేదు. అక్కడ చీరలు ఏదైనా ఎత్తుక్కో, ఇబ్బంది లేదు. సిరిగిపోయిన చీర తీసుకోమా. ఏ చీర కావాలి మనకి? నాణ్యమైనది, నమ్మకమైనది, స్వచ్ఛమైనది అని మనకి చెప్పాలి, అవునా కదా? బైబిల్ ఏం చెప్తుందంటే ఎలా పడితే అలా తినకూడదు, ఎలా పడితే అలాగా మనం ఉండకూడదు, ఎలా పడితే అలా మనం కట్టుకోకూడదు,
ఎలా పడితే అలా మన ట్రాఫిక్లు ఉండకూడదు, మన కటింగ్లు కూడా ఎలా ఉండకూడదు. నా జుట్టు నా ఇష్టం అని మనం కట్ చేసుకున్నాం అనుకోండి, అది కరెక్ట్ కాదు. కొంతమంది సిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటారు. మన కుర్రగాడు ఫ్రెండ్స్ అంట వచ్చారు, సిరిగిపోయిన ప్యాంటు, ఆ తొడగడకి సిరిగిపోయిన ప్యాంటు వేసుకొచ్చాడు. సిరిగిపోయిన అన్ని కన్నాలే. ఒకప్పుడు అడుక్కునేవాడు ఉండేది, ఇప్పుడు అడుక్కునేవాడు ఎవడో ఈడెవడో తెలియట్లేదు. అడుక్కునేవాడు ఈడు అనుకుంటాడు, అడుక్కునేవాడు అనుకుంటాడు, ఈడు ఎవడో కొత్తడు వచ్చేసాడు నాకు పోటీ చేయడం అనుకుంటాడు. అరే నాది ఈ ఏరియా అంటాడు అడుక్కునేవాడు, నా ఏరియాలో నువ్వు వచ్చాడు అంటాడు ఈయన చూసి. అలా తయారవుతుంది. ఒకప్పుడు చక్కగా నీట్గా రెడీ అవ్వరు, ఇప్పుడు ఈరోజు ఎర్రబూసుకు తిరగడం స్టైల్. సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. సమస్తాన్ని పరీక్షించండి. ఒకవేళ తెలుసో తెలియకో ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నాం మనకు తెలియదు, కానీ బైబిల్ చెప్తుంది సమస్తాన్ని పరీక్షించి మేలైందని చేయండి, చేపట్టండి. మోషే గారు పరీక్షించాడు, మేలైందని చేపట్టాడు. దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు మోషే గారి ద్వారా ఘనమైన కార్యాలు జరిగించాడు. అపోస్తుడైన పౌలు ద్వారా ఘనమైనటువంటి పరిచర్య జరిగించాడు. చివరిసారిగా మనం ముగించేసుకున్నాం. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం సార్. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెట్టైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుడి. మరియు మీరు నా వలన అంగీకరించుతురో, నా యందున్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడండి. దేవుడు తోడుగా ఉండాలంటే ఏం చేయాలట? మనకి దేవుడు తోడుగా ఉండాలంటే ఏం చేయాలట? ఎవరు పడితే అలా తోడుగా ఉండట. మనం మొరపెట్టినప్పుడు ఎవరు మొరపెడితే వాళ్ళ మొరన్నట దేవుడు. దేవుడు మనకి తోడుగా ఉండాలి అంటే ఆ ఇమ్మానుయేలు, ఆయన పేరుకి అర్థం ఏంటి? ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. మోషే గారికి తోడే ఉన్నాడు, యెహోషువ గారికి తోడే ఉన్నాడు, ఆనాడు ఇర్మియా గారికి తోడుగా ఉన్నాడు, హబక్కుకు, ఏమంటే ఎంతో మంది ప్రవక్తలకి, ఏమంటే పరిశుద్ధులకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ కొత్త నిబంధనలో అపోస్తులకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలట? ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏమిటి ఏవి న్యాయమైనవో, పవిత్రమైనవో, ఖ్యాతి గలవో వాటి మీద ఏం చేయమంటున్నాడు? ధ్యానం ఉంచండి. ధ్యానం 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 అంటే ఏంటి? ధ్యానం అంటే ఏంటి? ఒక చోట కూర్చుని తపస్సు చేసినట్టుగా ఉంటారు, అది ధ్యానం అని అంటారు. అది వాళ్ళ పరిభాష. ఇప్పుడు మన పరిభాషలో అనట ధ్యానం అంటే ఒక విషయం మీద లగ్నం చేయడం, ఒక విషయంని మనం కేంద్రీకరించడం, మన దృష్టి, మన ఆలోచన, మన శరీరం ఒక విషయం మీద కేంద్రీకరించడం, మన మనస్సంతా కూడా లగ్నమైపోవడం. ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో వాటి మీద ఏం చేయాలి? మనం ధ్యానం చేయాలి. కనుక చక్కటి విషయాలు మనకి దేవుడు తెలియజేశాడు. కనుక ఆలోచించండి. ఒక ఇద్దరు అన్నదమ్ముల గురించి చెప్పి ముగించేస్తాను. డేవిడ్ లివింగ్స్టన్ అని, జాన్ లివింగ్స్టన్ అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. జాన్ లివింగ్స్టన్ అనేటువంటి వ్యక్తి చనిపోయే నాటికి $10 లక్షల అతని ఆదాయం. అతను చనిపోయే నాటికి $10 లక్షల అతను చనిపోయే నాటికి, అంటే $5 లక్షల అతను చనిపోయే నాటికి $5 లక్షల బీమా, మొత్తం 10 లక్షల నికర ఆదాయం కలిగి ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప పేరు గడించినటువంటి వ్యక్తి జాన్ లివింగ్స్టన్. డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి వ్యక్తి ఆయన ఉన్నాడు. ఆయన చనిపోయేసరికి ఒక పూరి గుడిసెలో మోకరిస్తూ చచ్చిపోయాడు. పరిచర్యలో అలసిపోయి పరిచర్య చేసి పరిచర్యలో అనేక మందిని రక్షించి, పరిచర్యలో అనేక మందికి సహాయం చేసి, పరిచర్యలో తను
యథార్థంగా తను గడిపి చివరికి ఒక ఊరి గుడిసెలో మోకాళ్ళుని చనిపోయాడు. సమాజం దృష్టిలో అతను ఎవరో వెర్రోడు, సమాజం దృష్టిలో అతను తెంగరోడు. కానీ జాన్ లివింగ్స్టన్ ఉన్నాడు, సమాజం దృష్టిలో ఎలాంటోడైనా గొప్పవాడు. కానీ జాన్ లివింగ్స్టన్ పేరు కనుమరుగైపోయింది, డేవిడ్ లివింగ్స్టన్ పేరు మారు మోగిపోయింది. ఎందుకంటే మన కాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ అవకాశాలను వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మనకు దేవునికి దూరం చేసేటప్పుడు ఆ విషయాన్ని మనం ఏం చేయాలి? మన ఆ విషయాలను పక్కకి తీసివేసి, ఇదిగో మోషే గారు పరీక్షించాడు, పౌలు గారు పరీక్షించారు, అపోస్తులు పరీక్షించారు, ప్రవక్తలు పరీక్షించారు, పరీక్షించి మేలైందని ఏం చేశారు? వాళ్ళు చేపట్టారు. అలాగే మీరు నేను ఉండాలని మాట్లాడిస్తున్నాను. తలవంచని కారణం చేస్తున్నాను. మహాపరిషుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియ ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎప్పటి వరకు తండ్రి మీ దాసులమైనటువంటి తండ్రి మమ్మల్ని బలపరిచారు. మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. విన్న వాక్యానికి తండ్రి అనుకూలమైన జీవితాలు మాకందరికి అనుగ్రహించమని మా ప్రభు కుమారుడైన యేసు దర్శనం తండ్రి. ప్రభు వాళ్ళలోనికి మనం పాలు పొందుదాం.